వాళ్ళు స్వతంత్రించుకుందరని. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మనం స్వాతంత్ర దినోత్సవం చేసుకుంటామో మనకి నిత్యము స్వాతంత్రమే. ఇక్కడ మనకి నిత్యం ఎంతటి స్వేచ్ఛ ఇచ్చారంటే కేవలం దేవుడి కృపేనండి. ఆయన స్వేచ్ఛ లేనిదే మనం ఆయన మందిరంలో అడుగు కూడా పెట్టలేం. ఏడుస్తున్నారు ప్రతి దాని విశ్వాసముతో ఆయన యొద్దకు వచ్చిన వారు మనకి ఎదుటి వారిని దూషించకుండా, వారు మనల్ని ఎన్ని తిట్టినను, మనకి ఎన్ని శ్రమలు పెట్టినను, మన ఎదుటి వారి అందు మాట్లాడకుండా వచ్చి దేవునికి అప్పగించుకోవాలండి. అటువంటి నీతి కలిగి ఉండాలి. మనం నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు. ఆకలి తప్పులు అంటే లోకాల యొక్క ఆకలి కాదండి. ఆకలి తప్పుగా అంటే దేవుని యొక్క వాక్యము, ఆయన పరిశుద్ధ గ్రంథము. అటువంటి వాక్యము మనం ఆకలి కలిగిన వారే ఉండాలి. అటువంటి వారు ధన్యులు. కనుక వారు తృప్తిపరచబడదు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామో, ఆయన మాటలను మనం భుజిస్తామో, మనకి నిత్యముగా తృప్తిపరిచే దేవుడు అండి. కనికరము గలవారు ధన్యులు, వారి కనికరము పొందుదురు. కనికరము గలవారు ధన్యులు అనగా, కనికరము అంటే ఎదుటి వారి పట్ల మన కనికరం చూపించడం అంటే ప్రేమ చూపించడం. ప్రేమ అనగా చాలా మంది లోకం ప్రేమ అనుకుంటారు. ఆ ప్రేమ కాదండి, దేవుని యొక్క ప్రేమ. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మనం సాయం కాకపోయినా మాట సాయం అన్నా చేయాలండి.